నమస్తే అండి. నేను మీ సాయి ముప్పిడి. ఈ వీడియోలో మనం ఈ 2 మందుల గురించి తెలుసుకుందామండి. ముందుగా వచ్చేసి ఇఫ్కో వాళ్ళది నానో యూరియా ప్లస్ అండి. ఇది మనకు ఇందులో ఉన్న యూరియా పర్సెంటేజ్ వచ్చేసరికి 16% ఉంటదండి. అంటే ఇది మనకు ఒక యూరియా బస్తాతోని సమానం. ఇది మనకు స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు ఒక యూరియా బస్తాలో ఎంతైతే మనకు నైట్రోజన్ శాతం ఉంటదో అంత మొత్తం ఇందులో ఉంటదండి. ఇది మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు ఆకులలో క్లోరోఫిల్ అనేది చాలా సమృద్ధిగా ఉండి మరియు చాలా కాలం ఆకులు పచ్చగా ఉండడానికి తోడ్పడుతుందండి. మరియు ఇది పూత మరియు కాపు అంటే మనకు దిగుబడి పెరగడానికి ఒక ఈల్డ్ బూస్టర్గా పనిచేస్తుందండి. మరియు ఇది మనకు చాలా రకాలుగా అంటే మనం డ్రోన్ ద్వారా మనం ఇది పిచికారీ కూడా చేసుకోవచ్చు. ఇది మనకు ఎకో ఫ్రెండ్లీ అండి. ఇది మనకు ఇప్పుడు ప్రస్తుతం మనకు యాసంగి పొలాలు నాట్లేసి ఉంటామండి. టిల్లింగ్ కోసము ఈ ఇఫ్కో వాళ్ళది నానో యూరియా ప్లస్ మరియు ఈ బయోవిటా 2 కలిపి స్ప్రే చేసుకుంటే మనకు పొలంలో అధిక పిలుకలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ నానో యూరియా ప్లస్ ఇది వాడుకోవడం వల్ల మనకు భూమి చాలా అంటే మనం ఇప్పుడు యూరియా ఎక్కువ తక్కువ వేస్తే అది భూమిని చాలా డిస్టర్బ్ చేస్తుందండి. భూమిలో ఉన్న బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా అనేది చనిపోవడం ద్వారా మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఇది చవుడును ప్రేరేపిస్తుందండి యూరియా బాగా మనకు భూమిలో వేసుకోవడం ద్వారా. ఇది మనకు పైపాటిగా స్ప్రే చేసుకుంటే అంతకు మించిన రిజల్ట్స్ ఉంటాయండి. మరియు భూమి మనకు సారం తగ్గిపోకుండా ఉంటుందండి. మరియు ఈ బయోవిటా అనేది ఇది ఒక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇందులో ఉన్న బ్యాక్టీరియా వచ్చేసి ఐజోసైఫిలెమ్ నోడోసమ్ అనే గడ్డి, సముద్రపు గడ్డి నుండి దీన్ని మనకు తీశారండి. ఇందులో ఉన్న పోషకాలు చూసుకుంటే సల్ఫరు, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, బోరాన్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్, జింక్ అంటే దాదాపు మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయండి. మరియు ఇందులో అమినో యాసిడ్స్ మొక్కకు కావలసిన మిగతా ఈ సైటోసిన్స్ మరియు ఆక్సిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి మొక్కకు కావలసిన ప్రతి ఒక్క పోషకం ఇందులో పుష్కలంగా ఉండడం ద్వారా మనకి ఇది మొక్క చాలా ఆరోగ్యంగా పెరగడానికి మరియు అధిక సంఖ్యలో పిలకలు రావడానికి పొలంలో ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మందు ఈ 2 కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు పొలంలో అధిక పిలకలు వస్తాయండి. ఇది మనకు ఈ ఇఫ్కో వాళ్ళది నానో ప్లస్ యూరియా ఎప్పుడైతే మనం యూరియా బస్తాలు అవసరానికి మించి మరియు అవసరం ఉన్నా లేకున్నా కూడా మనం వేసినప్పుడు భూమి అనేది చౌడు బారుతుందండి. మరియు మనం వేసిన యూరియా మొత్తం మొక్క అనేది తీసుకోక భూమిలో మిగతాగా వృధాగా ఉండిపోతాయండి. అది మొక్కకు అందకుండా ఉండిపోతాయి. వాటి కోసం అలా ఉంటే మనం వాటి కోసం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.